హాస్పిటల్లో సుమిత్రను చంపే ప్లాన్ చేసిన జ్యోత్స్నకు అడ్డుపడి గర్భం పోగొట్టుకున్న దీప. వారసురాలు దీపి అని తెలుసుకున్న పారిజాతం. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ట్విస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ చేసుకోకుండా చివరి వరకు చూసేయండి. వీలైతే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీదకి సుమిత్ర ప్రాణాల గురించి అయితే చాలా గట్టిగానే డాక్టర్ చెప్పేసింది. ఎందుకంటే పరిస్థితి విషమంగా ఉంది. జస్ట్ 2 డేస్లో ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పి గట్టిగా చెప్పింది. ఇక అలా డాక్టర్ హారిక చెప్పిన మాటలు కార్తిక్ ఇంట్లో వాళ్ళకి కన్వే చేయడానికి ఎలాగా అని అర్థం కాక సతమతమవుతూ ఉన్నాడు. అదే టైంలో దశరథ్ అయితే కార్తిక్ చెప్పిన మాటను బట్టి సుమిత్రకి ఏమీ కాలేదు, బాగానే ఉంది అని చెప్పేసేసి ఇక అనుకుంటూ కాస్త నెమ్మదించాడు. కానీ మనసులో ఎక్కడో ఒక మూలన గిలి అలాగే ఉంది. ఏదో కార్తీక్ దాచిపెడుతున్నాడు అని అనిపిస్తోంది. ఇక ఈలోపు దీప్ అయితే కార్తీక్ దగ్గరకు వచ్చి, బావా నాకెందుకో నువ్వేదో విషయం దాచిపెడుతున్నావు అనిపిస్తోంది, నిజం చెప్పు బావా అని చెప్పని అనేసరికి, ఏం చెప్పమంటావు అంటాడు కార్తీక్. అమ్మ పరిస్థితి ఏంటి? అమ్మకి ఏదో ప్రమాదం వచ్చిందని నాకు అనిపిస్తోంది అంటూ ఉంటే, అవును దీపా నిజమే, మీ అమ్మ ప్రమాదంలోనే ఉంది. గురువుగారు చెప్పినట్టుగా మీ అమ్మ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగలేదు. మీ అమ్మకి మా అత్తకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అని చెప్తాడు. ఏంటి బావ నువ్వు అంటోంది అని అంటే, అవును అత్తకి బ్లడ్ క్యాన్సర్. ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి అందరినీ కూడా అత్త ట్రీట్మెంట్ గురించి ప్రిపేర్ చేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. టైం చూస్తే ఎక్కువ లేదు. కేవలం 2 రోజుల్లోనే అత్తయ్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని చెప్పి డాక్టర్ హారిక చెప్పారు అని అనేసరికి, మరి పదబావా నాన్నకి విషయం చెప్పు అని అంటే, మీ నాన్నకి ఈ విషయం చెప్తే మీ నాన్న ఉన్న పళంగా గుండె పట్టుకుని పడిపోతాడు. మా తాత పరిస్థితి అంతే. ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోయాను అని అంటూ ఉండగానే ఇక దశరథ్ కార్తీక్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఏంటి మావయ్య అంటూ గబగబా కార్తీక్ తోటలో నుంచి అంటే బయట పెరట్లో నుంచి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి సుమిత్ర రక్తం కక్కుని పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా కార్తీక్ కంగారు పడుతూ సుమిత్ర నోట్లో ఉన్నటువంటి రక్తం మొత్తాన్ని క్లియర్ చేసేసి, మావయ్య హాస్పిటల్కి తీసుకెళ్తాం పదా, ఇంకా లేట్ చేయటం మంచిది కాదు అంటే, అదేంట్రా ఏమీ లేదు బాగానే ఉందన్నావు కదా అని చెప్పని అంటాడు. నువ్వు ముందు పదమవయ్య అని చెప్పేసి ఇక తీసుకొని గబగబా కార్తీక్ కారులో ఎక్కించుకొని సుమిత్రను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళేసరికి సుమిత్ర స్పృహలో లేకపోవడంతో హాస్పిటల్లో సుమిత్రకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఏం జరిగిందిరా, అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ దశరథ్ కార్తీక్ని అడుగుతాడు. ఈలోపు శివనారాయణ, జ్యోత్స్న, పారిజాతం, దీప అందరూ వస్తారు. ఇక వచ్చిన తర్వాత, ఏమైంది నా కోడలికి, ఏంట్రా పరిస్థితి అంటూ ఉంటే, అది తాత అత్తకు బ్లడ్ క్యాన్సర్ అని కార్తీక్ అన్న మాటలతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక శివనారాయణ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, బ్లడ్ క్యాన్సర్ ఏంటి అని చెప్పని అంటే, అవును అత్తకు బ్లడ్ క్యాన్సర్. ఆ బ్లడ్ క్యాన్సర్ వల్లే అత్త ఇంతకాలంగా ఇబ్బంది పడుతూ ఉంది. 2 రోజుల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని డాక్టర్ చెప్పారు. ఈ విషయం మీ అందరికీ ఎలా చెప్పాలా అనే ఆలోచనలో నేనుంటే ఈలోపే అత్తయ్యకి ఇలా జరిగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది కదా, కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక వెంటనే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. కార్తీక్ వంక చూస్తూ, ఇంత జరిగితే మాకు చెప్పవేరా అంటే, తెలిసిందే మధ్యాహ్నం, నేను సాయంత్రం నిదానంగా ఒక్కొక్కరితో మాట్లాడదాం అనుకున్నాను అని అంటే, నువ్వే పెద్దవాడి అయిపోయావరా, ఈ ఇంటి పెత్తందారు అయిపోయావు, అందుకే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అసలు విషయం తెలియగానే ముందు మీ మామయ్యకి తర్వాత తాతకి చెప్పాలని తెలీదా అంటూ ఉంటే, నువ్వు మాట్లాడక పారు, కాసేపు మాట్లాడుకు అంటూ ఇక డాక్టర్ దగ్గరికి వచ్చి, పరిస్థితి ఏంటి డాక్టర్ అని అడిగేసరికి, ఏం కంగారు పడకండి, ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, సుమిత్ర గారికి ఏమీ కాదు, భరోసా నాది అని చెప్పని అంటుంది హారిక. సరే అయితే అని ఇక కార్తీక్ అందరూ కూడా అక్కడే కూర్చుంటారు. జ్యోత్స్న, పారిజాతం ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జ్యోత్స్న సుమిత్ర దీపని చూస్తున్న తీరు గురించి గుర్తు తెచ్చుకుంటుంది. దీపని దగ్గరకు తీసుకోవడంతో పాటు తన సొంత కూతుర్లా అక్కున చేర్చుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని, ఈరోజు నువ్వు చనిపోతే దీపని దగ్గరగా ఉండి చూసేవాళ్ళు ఉండరు, జాగ్రత్తగా తల్లిలా కాచుకునేవాళ్ళు ఉండరు, నీకు దీపే కన్న కూతురు అనే విషయం తెలిసే ఛాన్స్ కూడా ఉండదు.
కాబట్టి నువ్వు ఇక ఈ భూమి మీద లేకపోవడమే మంచిది. నీ పేరు మీద కొన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది పూర్తిగా నా పేరు మీదకి వచ్చేస్తుంది. ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు. సో 2.5 కోట్ల ఆస్తి నా పేరు మీదకి రావడానికి, ఈ ఇంటి వారసురాలిగా నేను సుస్థిరం అవ్వడానికి అడ్డుగా ఉన్న నువ్వు పైకి వెళ్ళిపోవడం మంచిది అని నా మనసు చెప్తోంది. సారీ మమ్మీ అని చెప్పని అనుకుంటూ ఇక జ్యోత్స్న అయితే గబగబా లేచి బయలుదేరుతూ ఉంటే పారిజాతం వచ్చి ఎక్కడికి అంటుంది. ఎక్కడికి లేదు, హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పేసేసి అనగానే హాస్పిటల్కా ఎందుకు అని అంటుంది పారిజాతం. ఎందుకంటే మా మమ్మీని పైలోకానికి పంపడానికి అని అనగానే పైలోకానికి పంపడం ఏంటి అంటుంది పారిజాతం. ఏంటా, పైలోకానికి పంపిస్తే అక్కడ 2.5 కోట్ల ఆస్తి వస్తుంది, దాంతోపాటు ఇంకో చోట కొన్న స్థలము వస్తుంది, ఈ రెండింటితో పాటుగా దీపకు తల్లి లేకుండా పోతుంది అనగానే ఏంటి దీపకు తల్ల అంటే అదే అమ్మ అమ్మ అని పిలుస్తుంది కదా అందుకని సుమిత్రని చంపేస్తావా, ఏం ఆలోచిస్తున్నావే నువ్వు అంటే మాట్లాడకుండా రాగ్రాని అని చెప్పేసేసి ఇక ఇద్దరూ కలిసి బయలుదేరతారు. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే దీప వంటింట్లో ఉంటుంది. సుమిత్ర కోసం అని చెప్పి జావై చేసి తీసుకురమ్మని చెప్పి డాక్టర్స్ చెప్పేసరికి దీప ఆటోలో వస్తుంది. ఆ విషయం వీళ్ళకి తెలియదు. ఇదంతా హాల్లో కూర్చొని మాట్లాడుకున్న వీళ్ళిద్దరి మాటలతో దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే దీప గబగబా జావ తీసుకుని ఆటోలో బయలుదేరుతుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి కార్తీక్, దశరథ్, శివనారాయణ ముగ్గురు బయటే ఉంటారు. జ్యోత్స్న నేను అమ్మని చూసొస్తానని లోపలికి వెళ్తుంది. ఇక అలా వెళ్ళిన తర్వాత జ్యోత్స్న సుమిత్ర దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటే సుమిత్ర స్పృహలో లేకపోవటం వల్ల జ్యోత్స్న మాటలు ఏవి వినకుండా ఉంటుంది. నీకు ఒక విషయం చెప్తున్నాను విను. పైలోకానికి నేను పంపించే ముందు నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ ఇంటి వారసురాలిని నేను కాదు, నువ్వు కన్నది నన్ను కాదు, మరి నా కన్న బిడ్డ ఎవరు అని నీకు అనుమానం రావచ్చు. ఆ కన్నబిడ్డ ఎవరో కాదు, దీప. నువ్వు ఎవరినైతే కూతురులా చూసుకుంటున్నానంటున్నావో ఆ కూతురులా ఉండేటటువంటి దీపే నీ కన్న కూతురు. నువ్వు కన్నది దీపనే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీప నువ్వు తల్లి కూతురుగా ఉండకూడదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇక నువ్వు ఈ భూమి మీద ఉండవు, నిన్ను పైకి పంపించే పూచి నాది అంటూ ఇక జ్యోత్స్న అయితే సుమిత్రకి పెట్టినటువంటి ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తుంది. ఎందుకంటే సుమిత్ర పరిస్థితి విషమంగా ఉండడం, ఊపిరి తీసుకోలేని పరిస్థితికి వెళ్ళటంతో డాక్టర్ అయితే ఆక్సిజన్ మాస్క్ పెడుతుంది. అది తీసేసేసరికి దీప అప్పటికే గబగబా వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి మాస్క్ కింద పడిపోయి ఉంటుంది. ఇక డోర్ లాక్ చేసేసినటువంటి దీప గబగబా వచ్చి ఆ మాస్క్ని తీసి సుమిత్రకు పెట్టబోతూ ఉంటే ఏం చేస్తున్నావు అంటే చూడు, అక్కడున్నది నీ కన్న తల్లి కాదు అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసని కూడా నీకు తెలుసు అనగానే ఏం మాట్లాడుతున్నావు అని అంటే అక్కడున్నది నీ కన్న తల్లా కాదు కదా, నీ కన్న తండ్రి దాసు అవునా కదా, అందుకే ఇప్పుడు నువ్వు మా అమ్మని చంపాలనుకుంటున్నావు అంటే ఓ నీకు మొత్తం నిజం తెలిసిపోయిందా, ఇంకేముంది దీంట్లో దాగుడు మూతలు, నీకు కన్న తల్లిని లేకుండా చేయటానికే సుమిత్రని చంపుతున్నానే అని చెప్పనని జ్యోత్స్న ఇక సుమిత్రకి మాస్క్ పెట్టనివ్వకుండా గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా అంతే, ఇంకేముంది, దీప అడ్డుపడుతుంది. మాస్క్ పెట్టడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ జ్యోత్స్న మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇక అలా ఒప్పుకున్నటువంటి జ్యోత్స్న మాటలతోటి దీప ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి జ్యోత్స్నని కొట్టి పక్కకు నెట్టి మాస్క్ పెట్టే ప్రయత్నం చేసినా కూడా జ్యోత్స్న ఒప్పుకోకుండా చాలా గొడవ చేస్తూ ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య యుద్ధంలాగా ఇద్దరి చేతులు అటు ఇటు తోసుకుంటూ మొత్తానికి దీప మాస్క్ పెట్టాలని జ్యోత్స్న మాస్క్ పెట్టనివ్వకుండా గొడవ పడుతూ ఉన్న టైంలోనే దీప జ్యోత్స్నని కొట్టి గ్రిప్ తప్పి మంచం మీదకు పడిపోతుంది. దాంతో దీప కడుపుకి మంచం తగిలేసరికి ఇక ఒక్కసారిగా ఇక దీప అయితే అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక జ్యోత్స్న ఆ ఆక్సిజన్ మాస్క్ని కట్ చేసేసి అక్కడి నుంచి పక్క గదిలోకి డోర్ ఉండేసరికి అటు వెళ్ళిపోతుంది. ఈలోపు డోర్ లాక్ తీసి వెళ్ళిపోవడంతో డోర్ తీసుకుని లోపలికి వస్తారు. అక్కడ దీప పడిపోయి ఉంటుంది, ఆక్సిజన్ మాస్క్ కింద పడిపోయి ఉంటుంది. ఏమైంది అంటూ ఉంటే మంచం తగిలింది అని చెప్తుంది. ఇక జరిగిందంతా కూడా గబగబా కార్తీక్ వెళ్ళి సిసి కెమెరాలో చూసేసరికి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. అబ్బా అది ఉంటుందని మర్చిపోయానే అనుకుంటూ ఉండగా
జరిగింది మొత్తం చూసినటువంటి కార్తీక్ వచ్చి జ్యోత్స్న చెంప పగలగొడతాడు. ఇక దీపని అక్కడే ట్రీట్మెంట్ చేస్తారు. సుమిత్ర కోలుకుంటుంది, క్యాన్సర్ తగ్గుతుంది. కానీ దీపకు పోయిన గర్భం గురించి సుమిత్ర గిల్ట్గా ఫీల్ అవడంతో పాటు దీపే తన కన్న కూతురు అనే విషయం తెలుసుకుంటుంది. సుమిత్రతో పాటు శివనారాయణ కూడా తెలుసుకుంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.